హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, మనలో చాలామంది బెస్ట్ హెయిర్ ఆయిల్ కోసం అలాగే బెస్ట్ షాంపూ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారండి. ఏది వాడితే మన జుట్టుకు మంచిదని చాలామంది అడుగుతూ ఉంటారండి. మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్ మన జుట్టుకు వాడడం అనేది అంత మంచిది కాదండి. ఎందుకంటే వాటిల్లో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి మన జుట్టు పైన మరింత కెమికల్ ఎఫెక్ట్ పట్టి జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది. అలాగే చుండ్రు కూడా పట్టేస్తూ ఉంటుందండి. మరి వాటి వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు, కానీ డబ్బులు అయితే ఖర్చు అయిపోతూ ఉంటాయి. మన ఇంట్లో ఉండే వాటితోనే ఒక మంచి మ్యాజికల్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ని అలాగే బెస్ట్ షాంపూని తయారు చేశానండి. ఈ రెండు కూడా మీ జుట్టుకు వాడుతున్నట్టయితే రాత్రికి రాత్రే మన జుట్టుని పెంచుకోవచ్చు. ఏ మాత్రం కష్టపడవలసిన పని లేదండి. చాలా సింపుల్ గా ఈజీగా తయారు చేసుకునే హోమ్ మేడ్ హెయిర్ రెమెడీస్ అండి. మరి వీటిని ఎలా తయారు చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక చిన్న కడాయి తీసుకుందామండి. ఈ కడాయిని స్టవ్ పైన పెట్టుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలండి. మనకి ఇక్కడ ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు ఆముదం అవసరం అవుతుందండి. ఇప్పుడైతే జుట్టుకు సంబంధించి రకరకాల హెయిర్ ఆయిల్స్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి. పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళందరూ కూడా ఆముదం లేదా కొబ్బరి నూనె వాళ్ళ జుట్టుకు వాడేవారండి. మరి ఆముదం వాడడం వల్ల జుట్టుకి ఎన్నో రకాల హెయిర్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇది జుట్టుకి కావలసినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. అలాగే జుట్టు కుదుళ్ళకి మంచి లోషన్ లా కూడా పనిచేస్తుందండి. జుట్టు పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి ఆముదం. ఇక్కడ నేను 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు ఆముదం తీసుకున్నానండి. మరి ఆముదం మన జుట్టుకు ఉపయోగపడినంత ఏ హెయిర్ ఆయిల్ కూడా ఉపయోగపడదండి. అంత పవర్ఫుల్ గా ఆముదం మన జుట్టుకు ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. తల్లో చుండ్రు లేకుండా స్కాల్ప్ అంతా కూడా హెల్దీగా ఉంచుతుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించి జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా కనబడుతూ ఉంటుందండి. ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి ఒక 5 నుంచి 6 బాదం గింజలు తీసుకోవాలండి. ప్రతిరోజు కూడా బాదం గింజలు ఒక 4 నుంచి 5 తినడం వల్ల కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఇందులో ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేయించాలండి. ఇది జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది. అలాగే జుట్టు క్వాలిటీని పెంచుద్ది. జుట్టు ఎప్పుడు కూడా పెరుగుతూ ఉండడం కోసం బాదం అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా మందికి హెయిర్ అనేది రాలిపోయి తల మాడు భాగం పలచగా కనబడుతూ ఉంటుందండి. ఎంత పలచగా కనబడినా కానీ తల మాడు భాగం పైన ఒత్తుగా జుట్టు వచ్చేలా చేయడంలో బాదం గింజలు అయితే ఎంతో బాగా సహాయం చేస్తాయండి. బాదం గింజలు ఇలా నల్లగా ఫ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఈ ఆముదం నూనె మన జుట్టుకి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. జుట్టుకి కావలసినంత తేమని అందిస్తుంది. అలాగే హెయిర్ డ్రై అవ్వకుండా హెల్ప్ అవుతుంది. తలలో వేడి ఉంటే కనుక వేడిని తగ్గించేస్తుంది. అలాగే జుట్టు కూడా మృదువుగా ఉండేటట్టుగా చేయడంలో ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా మనం బాదం గింజలన్నీ కూడా నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం బాదం గింజలు యాడ్ చేసాం కదా, ఈ గింజలను అయితే పక్కకు తీసేద్దామండి. ఎంతో శక్తివంతమైన హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే తయారైందండి. దీనికి మరింత శక్తిని అందించడం కోసం మరో పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేను ఇందులో ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోయినా కానీ ప్రాబ్లం లేదండి. ప్యూర్ కొబ్బరి నూనె అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్లు ఆముదానికి 4 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మన జుట్టు పైన మ్యాజిక్ చేస్తుందంటే నమ్మండి. నిజంగా ఇది రాత్రికి రాత్రే మన జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గించడానికి ఎంతో శక్తివంతంగా పోరాడుతుందండి. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదండి, ఈ వీడియోలో నేను 2 రకాల పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ అయితే తయారు చేస్తానని. ఫస్ట్ ఆయిల్ మన జుట్టుకి ఏ విధంగా వాడాలి, ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత షాంపూ ఏ విధంగా చేయాలనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ని అయితే పక్కన పెడదాము. షాంపూని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము. షాంపూని తయారు చేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్లు రైస్ తీసుకోవాలండి. మీరు రెగ్యులర్గా ఏ రైస్ అయితే వాడుతున్నారో అదే రైస్ని తీసుకోవచ్చు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకోవాలండి. మెంతుల్లో ఉండే బీటా కెరోటిన్ అలాగే రైస్లో ఉండే అమైనో ఆమ్లాలు ఈ 2 కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్లు రైస్ యాడ్ చేసుకుందామండి.
మందార పువ్వులు తీసుకోవాలండి. మరి ఆయుర్వేదంలో మందార పువ్వులకి చాలా ప్రత్యేకమైన స్థానం కూడా ఉందండి. మందార పువ్వుల్లో కూడా చాలా ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుందండి. మరి ఇది జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మందార పువ్వుల్లో ఉండే ఖనిజాలు, విటమిన్స్, పోషకాలన్నీ కూడా జుట్టు కుదుల్ని బలోపేతం చేసి జుట్టు సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, బలంగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మందార పువ్వుల్ని ఈ విధంగా క్రష్ చేస్తే త్వరగా ఇందులో కలిసిపోతాయండి. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ వాటర్ని స్టవ్ పైన ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరగబెట్టుకుందాము. మరగబెట్టడం వల్ల వీటిలో ఉండే విటమిన్స్, పోషకాలన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతాయండి. చూడండి కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో. ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరగబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. ఇలా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని మనం షాంపూని అయితే చేయాలండి. ఏ విధంగా చేయాలంటే మీరు రెగ్యులర్గా ఏ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నారో అదే బ్రాండ్ షాంపూని మీ జుట్టుకు సరిపడినంత ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకుని ఇందులో మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకుందాము. ఈ విధంగా షాంపూని తయారు చేసుకుని జుట్టుకు వాడడం వల్ల కెమికల్ ఎఫెక్ట్ని తగ్గించుకోవచ్చు. అలాగే జుట్టు అనేది చాలా స్పీడ్గా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ షాంపూ అయితే. ఫస్ట్ మనం హెయిర్ ఆయిల్ని తయారు చేసుకున్నాం కదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఉపయోగించవచ్చండి. ఇది ఒక రకంగా బేబీ ఆయిల్ లాంటిది అనమాట. ఈ ఆయిల్ మన జుట్టుకి ఎలా వాడాలి అంటే జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి. మరీ ముఖ్యంగా జుట్టు కుదుళ్ళు మొదలకి పట్టేటట్టుగా అప్లై చేయాలి. త్వరగా జుట్టు కుదుల్లోకి చొచ్చుకుపోయి జుట్టుకి పోషణ అందిస్తుందండి. జుట్టు మూలాల నుంచి శుభ్రపరిచి బలంగా, దృఢంగా పెరగడానికి ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. రాత్రికి రాత్రే మన జుట్టు పైన మ్యాజిక్ చేస్తుందండి. ఇది రాత్రులు రాయడం వల్ల ఏంటంటే ఇది డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. మన హెయిర్ అనేది హెల్తీగా పెరగడానికి ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది తలస్నానం చేసి ముందు రోజు రాత్రి తలకు అప్లై చేసేసుకుని ఎర్లీ మార్నింగ్ అయితే షాంపూ చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు చేస్తున్నట్టయితే మీ జుట్టు రిజల్ట్ చూసుకుని మీరే నమ్మలేరండి. అంత పవర్ఫుల్ గా వర్క్ అవుతుందండి. మీరు వాడండి, నమ్మకంగా వాడిన తర్వాత రిజల్ట్ చూసి మీరే కామెంట్ బాక్స్ లో షేర్ చేస్తారండి. అంత బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు షాంపూని ఏ విధంగా చేయాలంటే రాత్రి అంతా కూడా ఆయిల్ మన తలపైన ఉంచుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ షాంపూ చేయాలండి. మీరు రెగ్యులర్గా ఏ విధంగా షాంపూ చేస్తున్నారో అదే విధంగా ఈ షాంపూని కూడా చేయాలండి. ఇది తలపైన కొంకుడు రసం పోసుకుంటున్నట్టుగా పోసుకుంటూ తల మాడు భాగం అంతా కూడా నెమ్మదిగా రుద్దుకోవాలండి. అలా రుద్దడం వల్ల మన తలలో ఉండే చుండ్రు తొలగిపోతుంది. మన తలలో మట్టి, మురికి ఏమీ లేకుండా స్కాల్ప్ అంతా కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. జుట్టు కుదులకి కావాల్సినంత పోషణ కూడా అందిస్తుంది. ఈ విధంగా షాంపూ చేయడం వల్ల మన జుట్టుకి కెమికల్ ఎఫెక్ట్ కూడా లేకుండా మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. ఇలా మీరు హెయిర్ ఆయిల్ వాడుతూ షాంపూని మీరు చేస్తున్నట్టయితే సన్నగా పిలకలా ఉన్న మీ జుట్టుని ఒత్తుగా, దృఢంగా, పొడవుగా పెంచుకోండి. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.